ఫైనల్‌గా మా అమ్మకలా జరిగిన తర్వాత ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా! సో, ఎలాగో నీకు వైఫ్ లేదు, వచ్చిన వాళ్ళందరూ సరిగ్గా చూసుకోవట్లేదు. మాకిచ్చేసేయి మీ పాపని. మేము బాగా చదివించేసి, మేము బాగా చూసుకుంటాము అని చెప్పేసి మా తాతయ్యని అడిగారంట. నాకున్నది ఒకటే కూతురు. దానికోసమే నేను బ్రతుకుతున్నాను. ఆ అమ్మాయిని కూడా ఇవ్వమంటున్నారా? అని చెప్పేసి మా తాతయ్య గట్టిగా ఏడ్చాడంట. చాలా ఇష్టంగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను. అనుకోకుండా ఆమె చనిపోయింది. తర్వాత నా పాప కోసం చేసుకున్నా గానీ ఎవరు చూసుకోవట్లేదు చక్కగా అని చెప్తున్నాడంట. నా కూతుర్ని నేను చూసుకోగలను. ఎలా పెంచాలో కూడా నాకు తెలుసు. నాకు ఎలాంటి పెళ్లి వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి చెప్పాడంట మా తాతయ్య వాళ్ళ అమ్మ వాళ్ళకి. అలా మా తాతయ్య వాళ్ళ అమ్మ లేదురా ఒక మంచి ఆమె ఉంది. ఆమెకు కూడా సేమ్ మ్యారేజ్ అయింది. భర్త వదిలేశాడు. కానీ ఆమె బావుంటుంది, చూసుకుంటుందని చెప్తే ఇప్పుడల్లా నా మ్యారేజ్ గురించి ఎత్తితే ఒక్కొక్కరిని చంపేస్తా ఇక్కడి నుంచి నడవండి అని చెప్పేసి మరి తాతయ్య